ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో భూ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సంబంధించిన న్యూస్ ఇది. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను కాజేశారని ఆరోపించారు. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రైతులు విమర్శలు చేశారు. కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా చేజెక్కించుకున్నారని అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జీకేఎస్ ఇండస్ట్రీస్ పేరుతోటి 59 ఎకరాలను కొట్టేశారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూములను ప్రైవేట్ ల్యాండ్గా చూపించి బినామీ పేర్లతో పరిహారం కూడా పొందినట్టుగా అభియోగం ఉంది. భూముల గోల్బాల్పై రెవెన్యూ అధికారుల పాత్రపైన అభియోగాలున్నాయి. తమ భూములు తిరిగిప్పించాలని కోరుతున్నారు రైతులు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నట్టుగా తేల్చారు విజిలెన్స్. ఏసీబీ విచారణ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ప్రజాప్రతినిధి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జీకేఎస్ ఇండస్ట్రీస్ అనే కంపెనీని వాళ్ళ అల్లుడి పేరు మీద స్థాపించి ఊరివెల్లి ప్రభాకర్ రెడ్డి గారిని దాంట్లో ఎండీగా పెట్టి రైతులకి 15 లక్షల రూపాయలకి ఆ రోజు తక్కువ రేటుతో ఈరోజు నేషనల్ హైవేకి కృష్ణాపట్నం పోర్టు రహదారికి చాలా అర్జాన్యంగా ఉంది భూమి. సుమారు ఈరోజు ₹1 కోటి పైన చేసేటువంటి ఎకరా భూమి ఆ రోజు 2024 ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఒక అర్ధరాత్రి ఒక జీవోని ఇష్యూ చేపించి ₹9 కోట్లకే ఈ భూమిని కారు చౌక ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఈ కాలనీలో అందరూ వాళ్ళ డబ్బులకి ఇచ్చుకొని ఈ స్థానికులు ఎవరు లేరాడ, కాలు బాగా ఉంటారు, ముక్కాలు బాగా బయట వాళ్ళు అవన్నీ తొలగించి ఇక్కడ స్థానికులకి ఇవాళ సర్వే చేసి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దీని మీద ఆయన కనుబడ్డది. ఈ పొలం రోడ్డుకు దగ్గరనే ఉంది, ఎన్హెచ్ రోడ్డుకి వచ్చి 1 కిలోమీటరు పోర్టు రోడ్డుకి అనుసరించి ఉందని చెప్పి ఆయనకు మనసుబడి దీని ఏ కాడికి మనం కొట్టేయాలని చెప్పి 122 ఎకరాల 13 సెంట్లు ఈ ఎక్స్టెంట్, దాంట్లో వచ్చి 57 ఎకరాలు ఆయన తీసుకున్నాడు. 57 ఎకరాలు ఎకరా 15 లక్షల లెక్కన తీసుకుంటూ వాళ్ళ దొంగ పేర్లు కూడా 12 పేర్లు దొంగ పేర్లు కూడా పెట్టుకొని వాళ్ళే సహాయం చేసుకున్నారు దాన్ని.